గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే. మాతృదేవి విశిష్టత. ఇంతవరకు మనం చూసిన 3 గుణాలు ఒక యథార్థమైన గురువు వద్ద కనపడదగ్గవి. మామూలు గురువు అతి కొద్ది మందికి మాత్రమే పైన చెప్పినట్లు నిజమైన మార్గం చూపగలుగుతాడు. కానీ మాతృదేవి ఆధ్యాత్మిక శక్తి గణనీయమైనందున ఆమె అసంఖ్యాకులకు దారి చూపగలిగారు. కానీ ఇందులో మాతృదేవి కంటూ ప్రత్యేకత లేదు. ఒక మామూలు గురువు నుండి మాతృదేవి 2 విషయాలలో భిన్నంగా కనపడతారు. అవి ప్రేమ, 2 అభయం. మాతృదేవిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ వీటిని గ్రహించారు. ప్రపంచవ్యాప్తమైన మాతృత్వాన్ని తాము గురుదేవుల కృపాశక్తి అనే భావన మూలంగానే లోకం ఇదంతా కనీవిని ఎరుగని ఇలాంటి ప్రేమను అందరికీ పంచిపెట్టగలిగారు. అందరికీ అభయప్రదానం చేయగలిగారు. ఈ మాతృదేవి యొక్క విశిష్టత అంటే ఇన్ని రోజులు మనం విశిష్టత చూసుకుంటానే ఉన్నాం, కానీ ఇంకా కొంత వరకు ఏం చెప్తున్నారంటే ఆమె దగ్గర ఒక మంచి 3 గుణాలు ఉన్నాయి. అంటే యథార్థంగా అసలు గురువులందరి దగ్గర ఉంటాయి, అలాగే ఈ దగ్గర కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ మామూలు గురువుల దగ్గర అతి కొద్ది మందికి మాత్రం ఇలాంటి గుణాలన్నీ ఉంటాయని చెప్పించారని. కానీ మాతృదేవికి ఆధ్యాత్మిక శక్తి ఒక గని. ఆధ్యాత్మిక శక్తి అనేది ఒక పెద్ద గనిలాగా ఉంది ఆమె దగ్గర. అంటే ఎంత తీసినా తరగదనమాట అంతగా. అందుకే ఆమె అసంఖ్యాకమైనటువంటి భక్తులకి దారి చూపించారు. కానీ ఇందులో మాతృదేవి అంటూ ఒక ప్రత్యేకతగా ఏమీ లేదు. ఇదేదో పెద్ద గొప్ప అని పెద్ద ఏం ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒక మామూలు గురువుగానే కనిపించేవారు అమ్మ. ఆమె దగ్గర ఏముండే అంటే ఒక మంచి ప్రేమ, ఒక అభయం. ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఊరికినే తిరిగిపోరు. ఆమెకి ఏదో ఒకటి అడిగిస్తుంది. అత్యంతమైన ప్రేమ ఇస్తుంది, ఒక అభయం ఇస్తుంది. అమ్మ నువ్వు ఈ పద్ధతిలో ప్రవేశిస్తే నువ్వు వృద్ధిలోకి వస్తావు అని చెప్తుందన్నమాట. అభయం ఇస్తుంది. అలా ఈ 2 ఉండబట్టి మాతృదేవిని ఆశించిన వాళ్ళందరూ కూడా గ్రహించగలుగుతారు అన్నమాట. ఈ ప్రపంచవ్యాప్తంగా మాతృత్వాన్ని తాము గురుదేవులకు కృపాచండి. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమెను మాత అని అంటున్నారు, అమ్మ అని పిలుస్తున్నారు. అలాంటి మాతృత్వాన్ని అనుకుందా తనకు నా గురుదేవుల వల్లే వచ్చిందని ఎప్పుడూ అనుకునేవారట ఆమె. ఇదంతా కూడా ఎంత కనీవిని ఎరగనటువంటి ప్రేమ ఉంది అందరికి. అంత ప్రేమను పంచిపెట్టగలిగింది భక్తులందరికీ. తన దగ్గర వచ్చిన భక్తులందరికీ అమితమైన ప్రేమను అందించింది వాళ్ళందరికీ కూడా. అంత గొప్ప మహా శక్తివంతురాలు, ప్రేమమయురాలు అమ్మ. అందుకే ప్రపంచానికి అందరికీ ఆమె విశ్వమాత అయిపోయింది. మాత అనేవాళ్ళు, కానీ అందరూ కూడా ఇంకేం మాట అనరు అనమాట. అంత గొప్ప మాత అవ్వాలంటే ప్రేమను సంపాదించుకుంటే మనం కూడా అవుతాం. అంత ప్రేమ, ఎంత ప్రేమ ఉంటే అంత పేరు కాంచుకుందో, ఎంత విశిష్టత వచ్చింది అమ్మకి ఒకసారి గ్రహించాలి మనం అందరం కూడా. ప్రేమ వెల్లువ. మాతృదేవిని ఆశ్రయించిన అందరికీ ఆమె పవిత్రమైన ప్రేమ తమను ఆవరించి ప్రశాంతతను ప్రసాదించటం అనుభవైక వైద్యను. మాతృదేవి ప్రతి ఒక్కరిని ప్రేమించారని కాదు, ఆమె ప్రేమ స్వరూపంగానే రూపొందారు. ఆమె వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ దాని మాధుర్యాన్ని చవిచూశారు. ప్రేమ ఒక మహత్తరమైన శక్తి. అది అవిభాజ్యమై ఉన్నప్పుడే యథార్థమైన స్థితిలో ఉంటుంది. వారికి వీరికి అంటూ దాన్ని విభజించినప్పుడు అది మన పవిత్రతను కోల్పోతుంది. రోజంపబడిన ప్రేమ దుఃఖాన్ని ఇస్తుంది. దీనినే మాతృదేవి, మానవుల పట్ల నువ్వు ప్రేమ చూపితే అందువల్ల దుఃఖం రానే వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ చూపితే అది గొప్ప విషయం, అందువల్ల దుఃఖమో కష్టమో కలగవు అని అన్నారు. అందువల్లనే ఆమె విడివిడిగా ఎవరి పట్ల ప్రేమ చూపలేదు అని అన్నాం. కానీ ఆమెను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ మాతృదేవి తమ పట్ల విశేష ప్రేమను కనపరిచినట్లు గ్రహించారు. మాతృదేవి ఎంత ప్రేమ ఉందంటే ఇంత ప్రేమ అని చెప్పడానికి లేదు. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రేమ పంచేదాన్ని. ఆమె ప్రేమ పంచడం వల్ల వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక ప్రశాంతతగా ఉండేవాడు. వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది అలాంటిదని కూడా. ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ఆమె ప్రేమ స్వరూపమే. ఆమె దగ్గరికి వెళ్తేనే ప్రేమ వస్తుంది. ఆమె వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె ప్రేమ మాధుర్యాన్ని చూశారు. ప్రేమ అంటే ఏంటంటే ఒక మాత్రమే శక్తి అండి. అది ప్రేమ అనేది మనం అనుకుంటాం, అది అంటానికి ఏంటో మనం అందరినీ అనలేము. అది నేను ఇస్తున్నా అనే మాట మనం బయట చెప్పక్కర్లా. ఆ లోపల హృదయంలో నుంచి ఆ ప్రేమ ఉబ్బికి రావాలి. ఎవరిని చూసినా కొంతమంది చూస్తే ప్రేమ వస్తే, కొంతమంది చూస్తే ప్రేమ రాదు. కానీ అలాంటి ప్రేమ కాదు. ప్రతి ఒక్కరిని చూస్తే ఒక ప్రేమ రావాలి. ఆ ప్రేమ రావాలంటే మనకు ఆ ప్రేమలో ఒక మాత్రమే శక్తి ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పొందారంటే మనకు ఆ శక్తి వస్తుంది. అది ఎట్లా అంటే మనలోంచి విభజించలేనటువంటి ప్రేమ అనమాట. మనలోంచి బయటికి రాదు అది. ఆ ప్రేమ మన గుండెల్లో హత్తుకుని ఉంటుంది ఎప్పటికీ కూడా. అది ఒక శక్తిలాగా ఉంటుంది మనకి. అలాంటి ప్రేమ అమ్మిస్తుంది అనమాట. అది ఒక పవిత్రత. అది మామూలుగా మనుషులను ప్రేమిస్తే దుఃఖం వస్తుందేమో, కానీ అలాంటి ప్రేమను మన
మనం చూసిన ప్రతి వాళ్ళని భగవంతు స్వరూపం అనుకోండి, అప్పుడు ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ ఇప్పటికీ వేస్ట్ కాదు. అది విడివిడిగా చూపించే ప్రేమ కాదు. ప్రతి మనిషిని, ప్రతి జీవిని, ఏ జీవిని చూసినా ఆ ప్రేమ ఆటోమేటిక్గా మనసులోని హృదయంలోంచి వచ్చేస్తే ఆ ప్రేమ గొప్ప ప్రేమ. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి స్వరూపం అని అనుకుంటే అది మనం భగవంతునే ప్రేమిస్తున్నాం అని అనుకోవాలన్నమాట. అది అందుకనే అమ్మ ఎవరిని ఆశ్రయించినా వాళ్ళకి తప్పటి విశేషమైన ప్రేమ చూపించేది. ఎందుకంటే చూసే ప్రతి వాళ్ళు భగవంతుని చూసేదమ్మా అమ్మ. ఎందుకంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడనే సంగతి అమ్మకు తెలుసు కనుక అందరినీ అంత ఇదిగా ప్రేమించగలిగింది మాతృదేవి. ఇలాంటి ప్రేమ వెల్లువ కారణంగా నిష్పక్షపాతంగా తమను ఆశ్రయించిన అందరికీ మంత్రదీక్ష ప్రసాదించారు మాతృదేవి. మాతృదేవి ఈ నైజాన్ని గురించి ఆమె శిష్యుడొకడు, అమ్మ, మీరు అసంఖ్యాకులకు మంత్రదీక్ష ప్రసాదిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం కూడా ఉంచుకోరు, వారందరూ ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారని కూడా మీరు ఆలోచించి చూడరు. కానీ ఒక గురువు తన శిష్యుని ఆధ్యాత్మిక పురోగమనంలో సదా అప్రమత్తంగా ఉండాలి. అందువల్ల మీరు ఎంతమందిని జ్ఞాపకం ఉంచుకోగలుగుతారో అంతమందికి మాత్రమే మంత్రదీక్షను ఇవ్వండి అన్నాడు. అందుకు మాతృదేవి, నాయన, నేను మంత్రదీక్షను ఇవ్వడానికి గురుదేవులు ఎన్నడూ ఆక్షేపించలేదు. ఆయన నాకు పలు విషయాలు బోధించి ఉన్నారు. అవసరమైతే ఈ విషయం కూడా నాతో చెప్పేవారు కదా. నేను నా శిష్యుల బాధ్యతలను గురుదేవులకు అప్పగిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయనతో, భగవంతుడా, ఈ శిష్యులు ఎక్కడున్నా దయతో వారిని కాపాడండి అని ప్రార్థిస్తాను. పైగా వారికి ఇవ్వబోయే మంత్రం నేను గురుదేవుల వద్ద నుండే తీసుకుంటున్నాను. తద్వారా వారి పరిపూర్ణ స్థితిని అందుకోవడం సత్యం అన్నారు శారదమ్మ. ఇది ఆమె ఎలాంటి ఒక నిష్పక్షపాతంగా ఇచ్చేది ప్రేమని. అంటే అందరూ సమానమే. ఒకళ్ళకి ఎక్కువ బాగా డబ్బులు ఉండే వాళ్ళకి, డబ్బులు తెచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, ఈ పేదవాళ్ళకి తక్కువ ఇవ్వడం అనేది ఉండేది కాదు. అందరికీ మా అంతర్దీక్ష ఇచ్చేవాడు. అయితే అది చూసి ఒక శిష్యుడు అన్నాడట, అమ్మ ఎందుకమ్మా ఎంత అసంఖ్యాకమైన పిల్లలు ఎంతో మంది వస్తున్నారు మీ దగ్గరికి, అందరికి ఇస్తున్నారు మీరు, అందరిని మీరు ఏమో జ్ఞాపకం ఉంచుకోగలరా ఏంటి, ఎందుకు అలా వస్తుందా, వద్దులే కొంతమందికి ఇవ్వండి, మీరు అందరినీ ఇవ్వద్దు అన్నట్టుగా చెప్పాడట. కానీ ఆమె ఏమైందని తెలుసా, ఒక గురువు తన శిష్యుడు యొక్క ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలి. పైగా ఇంకా అన్నాడు, మరి ఒక గురువు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి, కానీ కొంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు, కొంతమంది మీరు జ్ఞాపకం ఉంచుకోలేరు కదా, అందుకని అందరికీ ఇవ్వకండి మీరు అన్నాడట. అప్పుడు మా అమ్మ అన్నారట, లేదా నేను మంత్రదీక్ష ఇవ్వడానికి, ఎందుకంటే ఎప్పుడు నన్ను ఎందుకు అంతమందికి ఇచ్చావని గురుదేవులు నన్ను ఎప్పుడు ఆక్షేపించలేదు. నేను ఆయన సలహాలే పాటిస్తాను, ఆయన విషయాలే నేను బోధిస్తాను, ఆయన చెప్పిన మాటలే నేను వింటున్నాను. నా గురుదీక్ష కూడా నన్ను ఆయనే ఇచ్చారు. అవసరమైతే నాకు కూడా చెప్పేవారు కదా, నువ్వు అందరికి ఇవ్వబాకని చెప్పేవారు కదా, మరి నాకు అట్లా చెప్పలేదే. అందుకని నేను ఆయన చెప్పిన బాధ్యతలన్నీ నా శిష్యులకు మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతిరోజు నేను ఆయనతోనే ఉంటున్నాను. నేను భగవంతుడా, నాకు మీరు ఇచ్చినటువంటి ఇది ఎలా ఉందంటే ఎప్పుడు ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, ఆయనతో ఉంటాను నేను ఎప్పుడు కూడా. అందుకని నాకు ఇంకా అలాంటి ఏమీ ఉండవు. నాకు ఆ శిష్యులు ఎక్కడున్నా వాళ్ళని కాపాడండి అని చెప్పే మాట అంటాను నేను కూడా. పైగా వాడికి ఇవ్వబోయే మంత్రం కూడా నేను ఎప్పుడు గురుదేవుల వద్ద నుంచి తీసుకుని మాత్రమే చెప్తా, వేరేది ఏమి నేను చెప్పను. అందుకని పరిపూర్ణ అందుకోవడం తథ్యం తప్పకుండా గురుదేవులు కూడా దాంట్లో ఉన్నారు. అందుకని పరిపూర్ణంగా అందరూ బాగుంటారు, అందరికీ మంచి జరుగుతుంది, అందరూ ఆత్మోన్నతి కలుగుతుంది. అందుకని నేను అందరికీ కనుక వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇస్తానని, అది నా మాటే కాదు, అది గురుదేవుల మాట కూడా అని చెప్పి, ఇది అందరూ ఆత్మోన్నతిని పూర్ణస్థితిని పొందడం తప్పకుండా జరుగుతుంది, ఇది సత్యం అని చెప్పారు. ఇక ప్రార్థనతో మాత్రం మాతృగా ఆగిపోలేదు. ప్రతిరోజు జపం చేశారు. ఆ చేసే జపమంతా తమ శిష్యుల ఉన్నతి కోసం అంటూ స్వయంగా ఆమె చెప్పేవారు. చివరి రోజుల్లో ధ్యానం చేయడానికి కూడా లేచి కూర్చోలేని పరిస్థితి ఏర్పడి గురుదేవివి. అప్పుడు కూడా ఆమె రాత్రి 2 గంటలకు మేల్కొని చాలాసేపు జపం చేసేవారు. అది గమనించిన శిష్యుడొకడు, అమ్మ, రాత్రి బాగా నిద్ర పట్టలేదా అని అడిగాడు. అందుకు మాతృదేవి, నేను ఎలా నిద్రపోతాను నాయన, నా బిడ్డలు ఎంతో ఆతురతతో మంత్రదీక్ష కోసం వస్తారు, కానీ అందులో అనేకులు క్రమంగా జపం చేయడం లేదు. కానీ వారి శ్రేయస్సు బాధ్యతను తీసుకున్న నేను కిమ్మని ఎలా ఉండగలను? అందువల్ల వారి కోసం గురుదేవులతో, ఓ భగవంతుడా, ఈ లోకంలో ఎక్కడ చూసినా చెప్పలనివి కాని ఆవేదన, దుఃఖం నిండి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో జన్మించకూడదు. వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలగజేయండి, వారికి ముక్తి ప్రసాదించండి అని ప్రార్థిస్తాను అన్నారు శారదామ్మ. ఇక మాతృదేవి ఏం చేసేదంటే రోజు ప్రార్థన చేసేవాడు. రోజు ప్రార్థన చేసి ప్రార్థనతో ఆగిపోయేవాడు కాదు, మళ్ళీ జపం కూడా చేసేవారట. ఎందుకు ఈ జపం చేస్తారు ఇవిడ అని అంటే అని చెప్పారంట. అది చివరి రోజులు కూడా ధ్యానం చేయడానికి కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా
ఆమె 2 గంటలకు పైగా మేల్కొని రాత్రి కూడా జపం చేసేవాడు. ఎందుకు ఇప్పుడు అది చూసి ఏంటమ్మా, రోజు ధ్యానం చేసుకుంటావు కదా, ప్రార్థన చేస్తావు కదా, మళ్ళీ ఇంకా జపం కూడా ఎందుకు అని చెప్పేసి ఈ రాత్రి మీరు నిద్రపట్టలేదా ఏంటి, అందుకని అట్లా కూర్చున్నారా అని అడిగిందంట. అప్పుడు ఏం చెప్పిందంటే, నేను ఎట్లా నిద్రపోతాను, నా బిడ్డలు ఎంతమందో వంటతీర్చ కోసం వస్తుంటారు, వాళ్ళ కోసం నేను మెలకుగానే ఉండాలి కదా, వాళ్ళ కోసం కొంతమంది ఏం చేస్తారని ధ్యానం చేస్తారు కానీ జపం చేయట్లేదు, దానికోసం కూడా నేను చేసి వాళ్ళని నేను ఎట్లా నిద్రపోతాను నేను, వాళ్ళ కోసం వాళ్ళ క్షేమం కోసం జపం చేయాల్సిన అవసరం వచ్చింది, శ్రేయస్సు కోసం బాధ్యత తీసుకుని నేను కూడా ఎట్లా ఉండగలుగుతాను, అందుకే నేను చేయాల్సిందే తప్పకుండా అని చెప్పేసి, అందువల్ల నాకు ఏ బాధ ఉన్నా పర్వాలేదు, నేను నేను ఆ బాధ్యత తీసుకున్నప్పుడు నేను అది చేయాలి కనుక నిద్రపోకపోయినా ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ చెప్పేసరికి ఆ శిష్యుడికి ఇంకా మాట రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముక్తి పొందాలి. ఆవిడ ఏమనుకునేవారంటే, ఒకసారి పుట్టిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత ఈ ఈ జన్మలోనే తరించాలి, ఈ జన్మలోనే ముక్తి మళ్ళీ ఇంకా పుట్టకూడదు, అంతటి ముక్తి కలగాలి అని చెప్పేసి ఆమె ఎప్పుడు ప్రార్థించారు. ఇది గొప్ప విషయం అండి. గురువులు ఎవ్వరు కూడా అలా అందరూ, గురువులు చాలా రేర్, చాలా తక్కువ మంది అనుకుంటారు అనమాట. మీరందరూ ఇట్లా మంట తీసుకుని చక్కగా ఇలా విధంగా పాల్గొండి, ఇలా ఉంటే ఈ జన్మను సార్థకం చేసుకుంటాము, మళ్ళీ భూమి మీదకి ఎలాంటి జన్మ రాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గురువులు. అలాంటి వాళ్ళ అమ్మ ఒకరు. ఒకసారి భక్తుడొకడు సాధనలు సరిగ్గా చేయలేక తడబడ్డాడు. ఈ విషయం అతడు మాతృదేవికి విన్నవించినప్పుడు ఆమె సదా అతడి తోడు నీడగా ఉంటానని చెప్పి అనునయపరిచారు. ఈ మాటలు విన్న భక్తుడు మాతృదేవితో, అమ్మా, మీ బిడ్డలు ఎక్కడున్నా మీరు వారి అందరి కోసం సాధన చేస్తారా అని అడిగాడు. అందుకు మాతృదేవి, అవును, అందరి కోసము నేను జపధ్యానాలు చేసి తీరాలి అన్నారు. ఆ భక్తుడు మళ్ళీ, అమ్మ, మీకు శిష్యులు అనేకులు ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకుంటుంటారా అని అడిగాడు. అందుకు మాతృదేవి, నేను ఎంతమంది జ్ఞాపకపరుచుకోగలను, వారందరి కోసం జపం చేస్తాను. జ్ఞాపకం చేసుకోలేని వారి కోసం గురుదేవులతో, భగవంతుడా, నా బిడ్డలు పలుచోట్ల ఉన్నారు, అనేకుల పేర్లు కూడా నాకు జ్ఞాపకం లేదు, కానీ జ్ఞాపకం రాని వారందరినీ మీరే కాపాడాలి, వారిని కటాక్షించి జీవితంలో పురోగమించేలా చూడాలి అని ప్రార్థిస్తాను అన్నారు. శిష్యులు గురువు చేయడానికి బదులు శిష్యుల కోసం సాధన చేసిన ప్రేమ స్వరూపిణి అయిన గురువును మరెక్కడ చూడగలం? అది ఒకసారి భక్తులు అన్నాడంట, అమ్మ నేను సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నాను అంట. దానికి చెప్పినప్పుడు ఆమె ఏందంట, పర్వాలేదు నాన్న, నీకేం పర్లేదు, నేనున్నా కదా నీకు, నేను నీకు చేస్తున్నాను, నేను దగ్గరే ఉంటాను, నేను తోడుగా ఉంటాను నీకు అని చెప్పిందట. ఆ మాటలు విన్నట్టు భక్తులు అని అంటాం, అది ఏంటి నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నా నీకు అందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తారు అడిగాడు. అయితే అందుకు ఏమందంటే, అందరి కోసం నేను ఆమె చెప్పదాను తప్పకుండా చేస్తే రాదయ్యా, నేను చేస్తాను అన్నట. అన్నట్టు ఎట్లా మీకు ఎంత గుర్తుంటారు, కొన్ని వేల మంది ఉంటారు కదా, వాళ్ళందరితో మీరు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు అడిగితే, అప్పుడు మాతృదేవి అన్నారట, ఏం పర్లేదు, ఎంతమందినో జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు, కానీ అందరినీ జ్ఞాపకం ఉంచుకుంటాను, ఒకవేళ నేను జ్ఞాపకం చేసుకోలేకపోతే గురుదేవులతో చెప్పేస్తాను, ఓ భగవంతుడా, నా బిడ్డలు పలుచోట్లు ఉన్నారు, అనేకుల పేర్లు నాకు గుర్తున్నాయి, కానీ చాలా మంది పేరు, కొంతమంది పేరు గుర్తు రాలేదు, కానీ వాళ్ళని కూడా నువ్వే కాపాడాలి, వారిని కటాక్షించి వాళ్ళ జీవితంలో పురోగమించేలాగా, వాళ్ళు ఇంకా ముందుకు ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళేలాగా చూడమని ప్రార్థిస్తాను. అలా అంటే శిశు అన్నట్టు, ఇలాంటి గురుదేవులు ఇంకెక్కడ ఉంటారా అని అంత ప్రేమ స్వరూపిణి అని చెప్పారంటే ఇలాంటి. చెప్పండి, చదువు. సాధారణమైన గురువులు, సాధువులు మంత్ర, తంత్ర, క్రియ అంటూ ఏ మార్గాన్ని అనుసరించి వాళ్ళు అనుభూతిని పొందారో ఆ మార్గం ఇతరులకు ఉపదేశింపగలుగుతారు. అంత మాత్రమే, వారందరూ తమ పవిత్ర జీవితం ద్వారా ఒక వ్యక్తిని సన్మార్గం వైపు ఆకర్షించగలుగుతారు. ప్రాపంచిక బంధాలను చిక్కుకొని ఉన్న అతడితో ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఉపదేశించవచ్చు, కానీ అసహాయ స్థితిలోని అతడు మీరు చెప్పడమే సరే, కానీ మీరు ఉపదేశించిన దానిని నేను ఎలా ఆచరించటం, అందుకు తగిన శక్తిని ప్రసాదించి ఆచరిస్తాను అంటూ వారిపైన ఆధారపడి ఉంటాడు. ఇలాంటి వారికి సాయం చేయడానికి సాధారణమైన గురువులు చాలరు. అవును, మీ దుష్కర్మాలన్నింటినీ నేను తీసుకుంటాను, మీ పనులన్నింటినీ ఫలాన్ని కూడా నేనే తీసుకుంటాను అంటూ ధైర్యంగా ఒక వ్యక్తి మరొకరికి చెప్పడము, చేయడము సాధ్యం కాదు. ఆధ్యాత్మిక ఉన్నతి క్షీణించినప్పుడు కరుణా సముద్రుడైన భగవంతుడు అవతరిస్తాడు. మనిషి దుష్టకర్మల ఫలాన్ని అతడి కోసం అనుభవిస్తాడు. బంధపాసాల నుండి అతన్ని విముక్తిని చేస్తాడు. వారు మాత్రమే ఇలా చెప్పవచ్చు. ఆయన ఆయన చెప్పినప్పుడు మాత్రమే మనిషి ఆయనని విశ్వసిస్తాడు. మాతృదేవిని ఆశ్రయించే ప్రతి ఒక్కరూ ఇలాంటి అభయ ప్రదానాన్ని కరిచూశారు. తమ ఈ లౌకిక జీవితంలో మాత్రమే కాకుండా
పరలోకం జీవితంలో కూడా తన్ను కాపాడే శక్తి గలవారు మాతృదేవి అనే ఎరుక మాతృదేవి శిష్యుల ప్రతి ఒక్కరికి కలిగింది. మాతృదేవి నన్ను ఆశీర్వదించారంటే ఆ క్షణమే నేను తలవ్రాత మార్చి వాయబడినట్లు అంటూ ఒక భక్తునికి వ్రాసారి స్వామి సుబోధానంద. అబ్బా, ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఇవే మంత్రదీక్ష ఇవ్వడమే కాదు, వాళ్ళకి అభయ ప్రదానం కూడా చేసేదంట. అంటే నీకు నీకు మంచి కలుగాక అని చెప్పేది అనమాట. చెప్పడమే, ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఖచ్చితంగా జరిగేది అనమాట. ఏమంటే సాధారణంగా సాధువులు ఎట్లా ఉంటారు, మంత్రదీక్ష ఇస్తారు, ఇక అయిపోయింది పని, వెళ్ళిపోతారు. ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గం చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఈమె అలా కాదే, ఈమె తన పవిత్ర జీవితం ద్వారా వ్యక్తిని ఒక సన్మార్గం వైపు ఆకర్షించబడుతుంది అనమాట. ఈమె దగ్గరికి వచ్చి ఎవరైనా మంత్రదీక్ష తీసుకుంటే ఇక అసలు అంతకుముందు వాళ్ళు చేసినటువంటి మర్చిపోతారు, ఆ దుష్కర్మలు పాపకర్మలన్నీ మర్చిపోతారు, మంచి కర్మ వైపు ఆకర్షించబడతారట. ఈ ప్రాపంచికం దాన్ని చిక్కున్నట్టు అతడు ఇలా చేయండి అలా చేయండి అంటూ ఉద్దేశం పడితే, కానీ అసహాయతలో ఉంటారు వాళ్ళు. అయినప్పుడు కూడా మీరు చెప్పడమేమో సరే, కానీ మీరు ఉపదేశం దానికంటే ఎలా ఆచరించాలి అంటే అడుగుతారు కొంతమంది. అందుకు తగిన శక్తిని ప్రసాదిస్తే ఆచరిస్తామంటారు. అంటే ఊరికి చెప్పడమే కాదు, మంత్రదీక్ష ఇవ్వడమే కాదు, ఆ మంత్రదీక్షను ఎట్టా పఠించాలి, దానికి ఎట్టా అవరోధాలు రాకుండా ఎలా ఉండాలి, అది కూడా అడిగేవాడు. అయితే ఆమె తప్పకుండా నీకు ఆ శక్తి ఇస్తానని చెప్పేసి అభయం ఇచ్చేవారు అనమాట. ఆ శక్తిని మంత్రదీక్ష పఠించి సన్మార్గంలోకి వెళ్ళే పద్ధతిని నేను ప్రసాదిస్తాను మీకు అని అభయం ఇచ్చేవారట. అది వారిపై అప్పుడు వాళ్ళు ఆ సాయంత్రం సాధారణమైన గురువులు కాదు ఇట్లాంటి వాడు అని అనుకుంటారు అనమాట. ఎందుకంటే నీ దుష్కర్మాలన్నిటిని నేను తీసుకుంటాను. ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావో, దుష్కర్మలు ఏం చేసావో అన్నిటిని నేను తీసుకుంటాను. నీ ఫలాలన్నింటినీ కూడా నేను తీసుకుని దాంట్లో ధైర్యంగా ప్రతి వాళ్ళకి చెప్పేదట ఆమె. అయ్యో అమ్మ అనుకుంటారు వాళ్ళు, అయ్యో నేను ఎవరికాళ్ళకి తెలుసు కదా, మన లాంటి వాళ్ళమా, మన మనసులో ఏముందో, మనం ఏం తప్పులు చేసాం మనకు తెలుసుగా, ఎదుటి వాళ్ళు తెలియకపోయినా. అందుకని ఇలాంటి చేశానే, ఇలాంటి అమ్మ దగ్గరికి వచ్చిన ఎలా దీక్ష తీసుకోవాలనుకుంటారు. అప్పుడు అనేది అనమాట ధైర్యం చెప్పేదట. ఏం పర్వాలేదు, మీకు ఏం దుష్కర్మలు చేసినా అవన్నీ నేను తీసుకుంటాను, రేపు నుంచి మీకు ఏ దుష్కర్మలు ఉండవు, ఈ మంత్రదీక్ష పాటించండి అని చెప్పేసి అభయం ఇచ్చేవారట. అంతేకాదు, అది సాధ్యం కానీ అన్నీ కూడా ఎంతో సాధ్యం అయిపోయినాయి. ఎందుకంటే ఆమె కరుణా సముద్రుడు ఆయన భగవంతుడు అలాగా కనిపించేదమ్మా అందరికీ కూడా. మనిషి దుష్కర్మల బంధపాశాలను అతను విముక్తి చేసేది. అంటే అయ్యో నా వాళ్ళు అని ఎంతో బంధాలు పెట్టుకుంటారు కొంతమంది, వాటినన్నింటి కూడా విముక్తి చేసేదంట మాత వారు మాత్రం ఇలా చెప్పారు. అప్పుడు వాళ్ళు విశ్వసించారు, నమ్మకం అవుతుంది అందరికి. మాతృదేవిని ఆశించిన ప్రతి ఒక్కరికి అభయం ఇచ్చేదమ్మ. అందుకే వాళ్ళందరూ కూడా అనుభవించారు కూడా, అమ్మ చెప్పింది కరెక్ట్ అని తెలుసుకున్నారు వాళ్ళిద్దరు కూడా. కానీ ఎంతో మార్పులు జరిగాయి, వాళ్ళిద్దరిలోనే ఎంతో మార్పు జరిగేది. అయితే ఇక్కడే కాదు, మీ పరలోకంలో కూడా అమ్మ శక్తి కాపాడుతుందని తెలిసిపోయింది అందరికి. అందుకని ఆ ఎరుకు మాత్రం ప్రతి ఒక్కరికి ఆ శిక్ష దొరికిందనమాట. ఎవరైతే అమ్మ దగ్గరికి వస్తారో వాళ్ళందరూ కూడా మంత్రదీక్ష తీసుకుంటారు. మంత్రదీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళలో వచ్చిన ప్రవర్తన మారిపోయినట్టుగా కూడా వాళ్ళు తెలిసిపోతుంది అన్నమాట. అందుకని ఆమె ఆశీర్వాదం అంత గొప్పది. ఆశీర్వాదం అందరిని క్షమించేసి అందరు తలవ్రాతలు మారిపోయాయట. ఆ బ్రహ్మరాసిన రాత అనుకుంటాం కదా మనందరం, కానీ అమ్మ దగ్గరికి ఎప్పుడైతే ఆ దీక్ష తీసుకున్న అభయం తీసుకుంటారో ప్రతి ఒక్కడికి నా తలరాత మారిపోయిందిరా, అమ్మ దగ్గరికి వెళ్ళాను నా తలరాత మారిపోయింది అని అనుకునేవారని చెప్పేసి స్వామి సుబోధానంద రాశారట, బుక్లో రాశారట. మంత్రదీక్ష తీసుకున్న వారిలో పరులు తాము సక్రమంగా జపం చేయడం సాధ్యపడలేదని మాతృదేవి వద్ద మొరపెట్టుకునేవారు. అప్పుడు మాతృదేవి వారితో, భయపడకు, నీ శక్తి మేరకు జపం చెయ్యి, గురుదేవులను ఆశ్రయించు, నీకు ఒక అమ్మ ఉన్నారని మర్చిపోవద్దని చెప్పేవారు. వారందరూ అంత గొప్పగా సాధనలు చేసి ఏమీ సాధించలేరని వారికి అభయప్రదానం చేసి వారి కోసం జపతపాలు ఆచరించేవారు. మాతృదేవి శిష్యుడొకడు రాసిన స్మృతులలో ఒక సంభాషణ దీనిని చక్కగా వివరిస్తుంది. ఆ శిష్యుడు కుటుంబ సమస్యలు, మనోవేదన కారణంగా ఆవేదన శిఖరాన్ని చేరుకున్నాడు. ఒకరోజు మాతృదేవిని ఆశ్రయించి తన వేదనలన్నింటినీ కన్నీరు మున్నీరే చెప్పుకున్నాడు. అది విన్న మాతృదేవి కళ్ళు కూడా అశ్రుపూరితలయ్యాయి. అంతా విన్నవించుకున్న తర్వాత అతడు మాతృదేవితో, అమ్మ, నాశనమైపోవడం ఒక్కటే నాకు మిగిలిన మార్గమా, అదే నా విధా అంటూ ఆవేదనతో అడిగాడు. నువ్వు ఏమంటున్నావు నాయన, నా బిడ్డ అయిన నువ్వు నశించిపోగలవా? ఇక్కడికి వచ్చే వారందరికీ, నా బిడ్డలందరికీ ముక్తి సొంతమైపోతుంది. భగవంతుడు కూడా నా బిడ్డల్ని ఏమీ చేయలేడంది శారదామ్మ. అమ్మ, ఇప్పుడు ఏం చేయాలన్నాడు శిష్యుడు.
భారమంతా నా ఆ, మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. సముచిత తరుణంలో మిమ్మల్ని అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్లగల ఒక వ్యక్తి నీతో సదా ఉంటున్నారని జ్ఞాపం ఉంచుకో అన్నారు శారదామ్మ. ఆ, అది అబ్బా, ఎంత చెప్పేదో. మాతృదీక్ష తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ ఎంతో సగం నేను చేయలేకపోతున్నామా, నేను చెప్పని చేయలేకపోతున్నా, అమ్మ చెప్పింది, అమ్మమ్మని చెప్పిన మంత్రం నేను చేయలేకపోతున్నాను అని తిరిగి వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకునేవాళ్ళట. అప్పుడు మాతృదేవి చాలా అప్పుడు మాతృదేవి అంటే అయ్యా భయపడక ఎందుకయ్యా, నీ శక్తి మేరకు నువ్వు చేస్తావు, దానికి ఏంటి భయపడబాక అని చెప్పేది. గురువులకు ఆశ్రయించే నీ ఒక్క అమ్మ, నేనున్నాను నీకు అమ్మనని మర్చిపోబాక, నేనున్నాను కదా నీకెందుకు అనేదట. అంటే అంత అభయం ఇచ్చేదమ్మా. నువ్వేం భయపడబాక, నేనున్నాను కదా, అమ్మ ఉంది, అమ్మ చెబుతాం అని అనుకో, సరిపోతుంది కన్ని అని చెప్పారట. ఎంత గొప్పగా సాధన చేసి ఎంత సాధించలేమని వారికి ఇంత చేసినా నేనేం సాధించలేకపోతున్నాను. కొంతమంది అనుకుంటాం, అబ్బో నేను ఎంత జపం చేశాను, నేను ఎంత మంచి చేశాను అయినా నాకేం జరగట్లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఆమె అభయం చెప్పేదంట. ఏం అక్కర్లేదు, ఏం పర్వాలేదు, నీకు నాకు అట్లా అంటే నేను చూసుకుంటాను ఇవన్నీ అని చెప్పేదట. అందుకని ఆ స్మృతుల్లో కొంతమంది రాసుకున్నారు, బుక్కుల్లో కూడా రాసుకున్నారట. ఒక శిష్యుడు అన్నాడు, ఒక కుటుంబ సభ్యులు, ఒకసారి ఒక శిష్యుడు వచ్చి, అమ్మ నేను చచ్చిపోతున్నాను, నా సమస్యలు ఎక్కువైపోయి, నా కుటుంబంలో సమస్యలు కానీ నా మనసులో అనేక విధాలు ఉన్నాయి, దానివల్ల నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి వచ్చాడట. అప్పుడు ఉందంట ఆమె తన ఆవేదన ఏడ్చున్నాడు, బాగా ఏడ్చేశాడు. ఇట్లా నేను చేయలేక, నువ్వు చెప్పినా నేను చేయలేకపోతున్నాను నేను. ఆ మాట విన్న తర్వాత తల్లి కూడా కళ్ళ నీళ్లు పెట్టేసి అందంట, ఎందుకయ్యా అమ్మ నా నేను ఇంకా అన్నాడంటే, పైగా ఆమె కూడా బాధపడుతుంటే, అమ్మ ఎందుకు ఇంకా నేను నాశనం అయిపోవటం మంచిది, నాకు మిగిలిన మార్గం ఏమీ లేదు అని ఇంకా ఏడుస్తూ మొదలెట్టాడు. ఎంత అప్పుడు అన్నారు, ఏమంటున్నావు నాయన, ఏమంటున్నావు, నా బిడ్డ అయిన తర్వాత నువ్వు ఎట్లా నశించిపోతావు, ఇక్కడికి వచ్చేవారంతా నా బిడ్డలే, అందరికీ ముక్తి సొంతం అయిపోతుంది, భగవంతుడు కూడా నా బిడ్డలు ఏమి చేయలేడు. చూడండి అమ్మ ఎంత అభయం ఇచ్చిందో. భగవంతుడు కూడా నా దగ్గర నా బిడ్డలను ఏం చేయలేడు. అమ్మ ఇప్పుడు నేనేం చేయాలి మరి అయితే అన్నాడు. మాతో అందుకే భారం అంతా నా మీద వేసేయి, నాకు అమ్మంది కదా, ఏం పర్లేదు నాకు అనుకో, ఆ నా మీద నీ భారం నా మీద వేసేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఎంతో చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ఆ ఆ మహాధామానికి తీసుకెళ్ళగలను అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి, ఒక్కసారి నాతో నమ్మారనుకోండి, నేను తీసుకెళ్ళిపోతాను మేము పైకి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలవరం అన్నాడంట. చూడండి అలాగే మంచి చెప్తుంటే, భగవద్గీత చెప్తుంటే విన్నంతసేపు బాగుండు, అబ్బా ఎంత బాగుందో బాగా చెప్పారు అన్న. మళ్ళీ బయటికి లోపలికి వెళ్ళిపోగానే మొత్తం మర్చిపోతాం, మళ్ళీ ఆనందాన్ని మర్చిపోతాం. ఆ మొత్తం అంటే ఈ ప్రారంభం కలగాలి. ఇవన్నీ కూడా ప్రారంభంలో కలిగేవే, అంటే మనం ఇప్పుడు చేసే కర్మలు బట్టి కలిగే. బలవంతంగా బట్టి మనం తరిమేస్తామా, మన బాధల్ని తరిమేయలేము. చక్క మెల్లిగా సత్సాంగత్యం చేయండి, అంటే సత్పురుషులతో మాట్లాడండి, అందరు మంచి మాటలు వినండి, పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రమేణా మెల్లిగా సర్దుకుంటాయి. మంచి పుస్తకాలు చదవండి, మంచి గురువులను పెట్టుకోండి, గురువులను ప్రార్థించండి, అప్పుడు మీ జన్మలో మీకు ముక్తి పొందుతారు. తప్పకుండా జరుగుతుంది అది. వాళ్ళు ఎంతో ఆనందించేదంట ఆవిడ, ఆవిడకి ప్రేమ చూపించేది అనమాట. ఇలాగా అభయప్రదానం చేసి ఒక సామాన్య వ్యక్తి ఇంకొకరితో చెప్పగలరా, అలా చెప్పి కూడా ఆమెని ఆ వ్యక్తి విశ్వసిస్తాడు. ఇట్లా చెప్పకపోతే ఎలా విశ్వసిస్తాడు? అమ్మ ఆ విధంగా ప్రతి ఒక్కరిని నమ్మకం కలిగించేటట్టు మాట్లాడేదట. అందరికీ అభయప్రదానం ఇచ్చేది, అందరినీ ప్రేమతో చూసేది. అంటే ఈ అధ్యాయంలో ఏం చెప్తుంది, గురువు స్థితి అనే పరిమాణం మాతది వ్యక్తి ఎలా గురువుగా ఉండాలో ఊహించుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ఎలాంటి గురువు ఉండాలో తెలుసుకోవాలి మనం అందరం కూడా. అంటే సన్యాసులకి గురువులకి చాలా తేడా ఉంటుంది. సన్యాసులు ఎలా మార్గం చూపించారో, రామకృష్ణ మహం ఎలా నడిపించారో, అందుకు దీనికి చూడము మనం. అందుకని అలాంటి మాతృదేవి కాబట్టి, అలాంటి విశిష్టత ఉన్నటువంటి, అలాంటి శక్తినిచ్చేటటువంటి, అంత సానుభూతి ప్రేమ చూపించేటువంటి మాత కాబట్టి ఆమె ఇక్కడి నుంచి కూడా మరి ఆ రామకృష్ణ మఠం ఎలా నడిపిందో అనేది మనకి చూడబోతాం ఇక్కడి నుంచి. ఈ అధ్యాయంలో గురువు స్థితి అనే పరిమాణంలో మాతృదేవికి ఒక వ్యక్తి ఎలా గురువుగా వ్యవహరించారు అనే విషయం మాత్రం చూసాం. ఆమె సన్యాసులకు ఎలా మార్గం చూపారు, రామకృష్ణ మిషన్ ఎలా నడిపించారు ఇత్యాదుల్ని ఇక్కడ చూడనున్నాం. అదే ఈ అధ్యాయం చేసాం మనం. ఇక నుంచి మనం చూస్తాం ఏమని, ఆ రామకృష్ణ మఠం ఎలా నడిపిందో అని. ఇలాంటి మాతృదేవి కాబట్టి అలా నడపగలిగింది దాన్ని అని ఇది ఉదాహరణ చెప్తున్నారు. సంఘ గురువు సన్యాస పారంపర్యం.
సమాజ బాధ్యతలకు ప్రాధాన్యమిస్తూ మన దేశ చరిత్రలో వెలిసిన ప్రప్రథమ సన్యాసుల సంఘమని శ్రీరామకృష్ణ సన్యాస సంఘాన్ని గురించి కాలాంతరంలో నివేదిత వ్రాసింది. చరిత్రలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన ఒక వ్యక్తిగా ఒక స్త్రీని ఆరాధించటం మహిళా లోకానికి మహాన్ మహత్వాన్నిచ్చే విషయం కదా. మాతృదేవిని సంఘజననిగా ఇంత క్రితమే చూశాం. ఈ అధ్యాయంలో ఆమె ఎలా రామకృష్ణ ఉద్యమానికి సారథ్యం వహించారో చూడనున్నాం. వ్యక్తిగతమైన పెరుగుదలకైనా, సమాజ పెరుగుదలకైనా ఈ ఉద్యమ పాత్ర మహత్తు పూర్వకంగా ఉండబోతున్నది ఎరిగిన మాతృదేవి దాని పురోభివృద్ధి పట్ల అమిత శ్రద్ధ తీసుకున్నారు. చరిత్రలో అది ఎంత ప్రముఖ స్థానం వహించనున్నదో మాతృదేవి గ్రహించి ఉన్నారనడానికి ఈ క్రింద సంఘటన ఒక ఉదాహరణ. కలకత్తాలో అది ప్లేగు ఈ సన్యాస పారంపర్యం చెప్పండి. సన్యాస ప్రారంభం ఎలా వచ్చిందంటే ఈ సమాజంలో బాధ్యత తీసుకునేది ఈవిడ. సమాజంలో బాధ్యత తీసుకోవడం కాదు, అట్లా దీంట్లో మన దేశ చరిత్రలో ప్రథమరాలు ఈయన అనుకోవచ్చు అనమాట. అమ్మ అంటే ఆడవాళ్ళుగా స్త్రీగా పుట్టి ఇది ఇట్లా సంఘంలో బాధ్యతలను తీసుకోవడం కానీ, శ్రీరామకృష్ణ వారి మఠంలో సన్యాస సంఘాన్ని గురించి కానీ, తర్వాత ఇదంతా మనకు ఎలా తెలిసిందంటే అమ్మ చెప్పుకోలేదు, ఎవరు చెప్పాలి ఆ రోజుల్లో. ఇది ఎప్పుడుదో సంగతి కదండి ఇది. అందుకని ఈ కాలం తర్వాత నివేదిత రాసింది పుస్తకంలో. నివేదిత అంటే మన వివేకానందుల వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు శిష్యురాలుగా వచ్చిందనమాట. ఆమె పేరు వేరే మార్గరెట్ ఏదో ఉంది, కానీ ఆయన పెట్టారు, నివేదిత అని పేరు పెట్టారు. మన దేశం వచ్చిన తర్వాత ఆవిడ బుక్ రాసిందనమాట. ఆ బుక్ రాసినప్పుడు ఈ అమ్మని గురించి అలా రాసిందనమాట. చరిత్రలో ఇంత ప్రాధాన్యత తెలుసుకున్నాడు ఇలాంటి ఉద్యమాన్ని ఒక వ్యక్తిగా నడపటం అంటే అది చాలా గొప్ప విషయం. ఒక స్త్రీ, అందులో ఒక స్త్రీ ఆరాధించడం మహిళా లోకానికి మహాన్ విషయం ఇది. మాతృడే ఒక సంఘజన్నే కాదు, ఇంత క్రితమే చూసాం, సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళని అమ్మగా పిలిచి బిడ్డల్లాగా చూసుకుంటది. కానీ అసలు రామకృష్ణ ఉద్యమాన్ని నడిపించడానికి, సహాయించడానికి ఈమె ఎంత గొప్ప మనిషి కాబట్టి. అలాంటి ఎంతో మంది మనుషులు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా వ్యక్తిగతమైనటువంటి నేర్చుకునేది, ప్రతి ఒక్కరిని ప్రేమించేదాడు. అలా ప్రేమించడం వల్లే మరి వాళ్ళు అందరూ ఆమె చెప్పినట్టు వినేవారు. ఎందుకంటే ఆమెకు అంత శక్తి ఉంది, ఎలాంటి వాళ్ళనైనా మార్చగల శక్తి అమ్మకుందనమాట. అలా ఉండబట్టే ఆ ఉద్యమం ఎంతో గొప్ప మహత్తరమైనటువంటి పూర్తించి ఉండేది ఆవిడ. అందరూ కూడా ఎంతో మాట వినేవాడు అందరూ కూడా. ఆ విధంగా ఉండబట్టే ఇది ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంతో పురోభివృద్ధి పొందింది ఆ సంఘం అంతా కూడా. రామకృష్ణ మఠం అంటే అమ్మ అంటే రామకృష్ణ మఠం అలా ఉండేది అన్నమాట. అందుకని ప్రముఖ స్థానం వహించింది ఈ అమ్మ మాతృయాన్ని. చెప్పండి. ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు స్వామి వివేకానంద సోదరి నివేదిత ఆధ్వర్యంలో నివారణ కార్యక్రమం ప్రారంభించారు. కానీ వారు అనుకున్నంత నిధులు ఆ నివారణ కార్యక్రమానికి వసూలు కాలేదు. అందువల్ల అవసరమైతే బేలూరు మఠాన్నే విక్రయించి నివారణ కార్యక్రమం కొనసాగించవలసిందేనని తన సోదర సన్యాసులతో ఆయన చెప్పారు. ఈ విషయం మాతృదేవికి తెలిసింది. స్వామీజీ తమ అభిప్రాయాన్ని కాస్త ఉద్రేకపూరితమైనప్పుడు చెప్పారు. బహుశా ఆయనకి ఇలాంటి ఉద్దేశం నిజంగానే ఉండకపోవచ్చు. కానీ అలాంటి ఆలోచన కూడా మాతృదేవి ఆహ్వానించలేరు. ఇవేం మాటలు, బేలూరు మఠాన్ని విక్రయించబోతున్నాడా? ఆ మఠం నా పేరిట సంకల్పింపబడింది, గురుదేవుల పేరిట స్థాపింపబడింది. అలాంటప్పుడు విక్రయించే హక్కు అతడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నివారణ కార్యక్రమంతోనే బేలూరు మఠ ఆదర్శాలు పూర్తి అయిపోవలసిందేనా? ఏ ఆదర్శాల కోసం అది స్థాపితమైందో తెలుసా? గురుదేవులు అసంఖ్యాక భావాలకు ఆలవాలమై ఉన్నారు. ఇవన్నీ ఈ మఠం మూలంగానే లోకమంతటా వ్యాపించగానున్నవి. యుగాల పర్యంతం అలాగే ఇది జరగబోతున్నది అన్నారట మాతృదేవి. రామకృష్ణ ఉద్యమం ముఖ్యత్వాన్ని ఎరిగినందువల్ల దాని అభివృద్ధిలో ఎంత శ్రద్ధ తీసుకున్నారు మాతృదేవి. అర్హులైన యువకులకు ఎలాంటి అవరోధాలు ఖాతరు చేయక సన్యాస దీక్ష ప్రసాదించి వారిని రామకృష్ణ సాధువుల పారంపర్యంలో చేర్చుకున్నారు. శారదమ్మ. కలకత్తాలో ఒకసారి ప్లేగ్ వచ్చిందండి. ఆ ప్లేగ్ అనేది ఇప్పుడు మనకు తెలియదు కానండి, ఆ రోజుల్లో ప్లేగ్ అనేది చాలా చెడ్డ వ్యాధి, అంటువ్యాధి కూడా. ఒకడికి వచ్చిన చాలా మంది అసలు వచ్చిందని చనిపోవడం అయితే కాదు. ఆ రోజుల్లో మందు లేదు కూడా, అంటే అది ఎలుకలు కరిస్తే వస్తుందంట ఆ ప్లేగ్ వ్యాధి ఆ రోజుల్లో. అలా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు జనం. అప్పుడు స్వామి వివేకానంద ఆ సోదరి ఉంది కదా, తన పేరేంటో ఇప్పుడు తెలుసుకున్నాం, నివేదిత. ఆ ఇద్దరు వాళ్ళు కలిసి అనుకున్నారంట ఆ లాభం లేదు, దీన్ని నివారణ కార్యక్రమం చేపట్టారు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంత నిధులు సంపాదించినా సరిపోవట్లా. మరి లేని వాళ్ళకి సరిపోయే వాళ్ళకి మరి వైద్యం చేయాలని, మరి వాళ్ళకి ఆహారం పెట్టాలని బోర్డంత డబ్బులు కావాలి కదా.
అయితే దానిలో ఉన్నటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టినా కూడా సరిపోవట్లేదంట. అప్పుడు అనుకున్నారంటే అసలు ఈ మఠాన్ని అమ్మేసేద్దాం అనుకున్నారు. రామకృష్ణ మఠాన్ని అమ్మేసేద్దాం, ఆ వచ్చిన డబ్బులతో ఇంకా చేద్దాం అనుకున్నారట. అని చెప్పేసి ఈ విషయం అప్పుడు ఎట్లాగో మాతృదేవి తెలిసింది. ఏంటి ఈ అభిప్రాయం ఇది? కాస్త ఉద్రేకంతో చెప్పినట్టున్నారు వివేకాంది. ఉద్దేశం అంటే కోపంగా చెప్పుకుని ఉంటారు. ఆయన ఒక ఉద్రేకం వచ్చి అది చాలా తప్పది అని అన్నారట. ఇవేం మాటలు! బేలూరు మఠం నమ్మడం ఏంటి అసలు? ఆ మఠం ఎవరి పేరుంది? అది గురుదేవుల పేరుంది. అలాంటిప్పుడు ఎలా ఇక్కడ ఎవరైనా అమ్ముతారా? ఎలా వస్తుంది వాళ్ళ హక్కు అని చెప్పేసి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చాలా తప్పు అని చెప్పేసి ఏ ఆదర్శాల కోసం ఇది స్థాపించలేదు. ఇది గురుదేవుల దగ్గరికి అసంఖ్యాక భావాలు ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. దీనికి ఈ యొక్క ప్లే కోసమేనా ఇది వచ్చింది? కానీ దీనికి అట్లా అమ్మడం అనే ఉద్దేశం అసలు ఉండకూడదని చెప్పేసి అది ఇదంతా లోకమంతరికి ఉంది ఇది. అందుకని ఈ మఠం అనేది యుగ యుగాల పర్యంతం ఉంటది. అందుకని దీన్ని ఎప్పుడు అమ్మడం అనేది క్వశ్చన్ పెట్టుకోకూడదు ఎవరో అని చెప్పేసి అది చెప్పిందట. దాన్ని ఇది అని చెప్పి ఇంకా ఈ రామకృష్ణ మఠం వృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు అమ్మ. అందుకని అర్హుడైన వ్యక్తులందరికీ ఎలాంటి అసలు ఎలాంటి ఆధారాలు కాదలు చేసేది కదా అమ్మ. సన్యాస దీక్ష ప్రసంగి వారిని రామకృష్ణాదులు ఎంతో మందికి సన్యాస దీక్ష ఇచ్చి ఆ రామకృష్ణ మఠంలో ఉండిపోయి చేసింది. అందుకనే మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడంటే చాలా చోట్ల ఉన్నాయి రామకృష్ణ మఠాలని. అది ఎంతంటే ఇది కేవలం అమ్మ మూలంగానే అది నిలిచింది ఇప్పుడు దాకా అని ఖచ్చితంగా చెప్పుకోవడం ఇది ఒక నిదర్శనం అన్నమాట. పోలీసుల సంశయం. మఠంలో యువకులు చేరడానికి తల్లిదండ్రులు అవరోధం ఒకవైపు ఉండనే ఉంది. కానీ ప్రభుత్వం, సమాజ వలన కలిగిన అవరోధం కృంగదీసేలా ఉంది. ఆ రోజుల్లో దేశమంతటా చెలరేగిన స్వాతంత్ర ఉద్యమంలో యువకులు తీవ్రంగా పాల్గొన్నారు. వారిలో కొందరు స్వామి వివేకానంద దుందుబిని విని ఆకర్షితులై రామకృష్ణ మఠంలో చేరారు. ఆధ్యాత్మిక ఆదర్శాన్ని స్వీకరించి మఠంలో చేరిన తర్వాత వారందరూ తమ పాత సంబంధాలను పూర్తిగా వదులుకున్నారు. కానీ ఆంగ్లేయ ప్రభుత్వం వారినందరినీ సంశయంతో చూడసాగింది. అందువల్ల బేలూరు మఠం, కోల్పార ఆశ్రమం, జయరాం బాటిలోని మాతృదేవిలు తీవ్రమైన పోలీసుల నిఘాకు లోనయ్యాయి. అక్కడికి పోయే వారిని పేర్లన్నీ నమోదు చేయబడ్డాయి. కానీ మాతృదేవి దేనిని పట్టించుకోలేదు. తమను ఆశ్రయించిన వారి అందరికీ ఆశ్రయం ఇచ్చారు. మంత్రదీక్షనిచ్చారు. కొన్ని సందర్భాలలో ఎంతో శ్రమ కోర్చి వారిని ఒక రాత్రి జయరాం బాటిలో బస చేయనిచ్చి, మర్నాడు మంత్రదీక్షనిచ్చి ఎవరికీ తెలియకుండా వేరే చోట్లకు పంపేవారు. ఒకసారి పోలీసుల నిఘాలోని ఒక వ్యక్తి మాతృదేవిని ఆశ్రయించాడు. అతన్ని అక్కడ ఉండనివ్వడానికి ఎవ్వరూ సమ్మతించలేదు. కానీ మాతృదేవి పట్టుదలతో జరగవలసింది గురుదేవుల సంకల్పం ప్రకారమే జరిగి తీరుతుంది. నా తనయుడు నాతో పాటు ఉంటాడు అన్నారు. ఇతరులు నిజాన్ని వివరించి పోలీసుల వల్ల ఏర్పడే కష్టనష్టాలను తెలిపి అతన్ని అక్కడ ఉండనివ్వొద్దని చెప్పినప్పుడు ఆ యువకుని పట్ల గల కారుణ్యం కారణంగా మాతృదేవి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఆ తర్వాత ఎవరు ఏమి చేయలేకపోయారు. తర్వాత భక్తుడు తాను తన స్నేహితుడు పోలీసుల వలన నానా బాధల గురించి చెప్పినప్పుడు మాతృదేవి విలిపించటం మొదలుపెట్టారు. రామకృష్ణ మఠం ప్రారంభ కాలపు సన్యాసులలో పలువురు ఇలాంటి మాతృదేవి అవ్యాజ ప్రేమను చవిచూసినందువల్లనే మఠంలో చేరగలిగారు. అది మఠంలో ఈ రామకృష్ణ మఠం చాలా మంది యువకులు చేరడానికి కొంత తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కదా ఆ రోజుల్లో. కానీ వాళ్ళ ప్రభుత్వం, సమాజం వల్ల కలిగిన ఎన్నో అవరోధాలు ఉండేవి అనమాట. ప్రభుత్వంలో కూడా కొన్ని అవరోధాలు ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో ఉండే, ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన ఉంది మన దేశం అప్పుడు. అందుకని కానీ ఆ టైంలో కూడా మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి స్వామి వివేకానంద వారు ఎంతో పట్టుబట్టారు. ఆయన ఎన్నో విధాలుగా ప్రజలకు చెప్పేవారు. ఆయన చెప్పిన మాట వల్ల చాలా ఆకర్షితులయ్యారు చాలా మంది యువకులందరూ కూడా. వారందరూ పాత పద్ధతిని చక్కగా పట్టుకున్నారు. అందుకని ఆంగ్లేయ ప్రభుత్వం వారందరికీ నచ్చలేదు కనుక వాళ్ళు సంశయం ఉండేవాళ్ళు. కానీ అందువల్ల ఏం చేశారంటే ఆ పోలీసులు, అంటే ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క పోలీసులు ఉండేవారు కదా, వాళ్ళు వచ్చి వేలూరు మఠాన్ని కొంచెం చూసేవారు అనమాట. ఇందులో వ్యతిరేకులు ఎవరిని ఉన్నారా అని చెప్పేసి కూడా చూసేవారట. అది కోల్పార ఆశ్రమంలో జయరాం బాటి మాతృదేవి ఇల్లు తీసుకుని ఆ నిండి కూడా పోలీసులు నిఘా వేసి ఉంచేవారట. అక్కడికి వచ్చే పేర్లని నమోదు చేసుకునేవాళ్ళట. కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం అసలు పట్టించుకునేది కాదు. ఎవరన్నా ఏమన్నా చేసుకోండి, మనం బాగుంటే ఎవరేం చేయలేరు మన ధైర్యంతో ఉండేది. అందరికి అదే చెప్పేది, మీరు ఎప్పుడు ధ్యానం చేసుకోండి, మీరు ఎప్పుడు భగవంతుడి ప్రేమలో ఉండండి, ఏది అనవసరం అని చెప్పేది అనమాట. అలా చెప్పితే అందరూ ఇట్లా అమ్మను ఆశ్రయించి ఉండేవారు, అభయం ఇచ్చేవారు. అందరికి కూడా అట్లా మంత్ర తీర్చి ఇచ్చేవాడు. కొన్ని సందర్భాలు ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. కొన్నిసార్లు పోలీసులు వచ్చి నిఘా వేసి కొంతమందిని కొట్టడం తిట్టడం కూడా జరిగేది. లేదా కొన్నిసార్లు ఎన్నో కష్టాలు వచ్చాయి.
అందుకని కొంతమంది పోలీసు నిఘాలో ఉండేవాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చేసేవాళ్ళు. వచ్చేస్తే అయ్యో అమ్మ ఈడ వల్ల మనకు వస్తాయి బాధలు మిగిలిన వాడు అనేవాడు. అయితే ఆమె మాత్రం ఊరుకునేది కాదు. ఆమె వాళ్ళని కూడా చాలా బాధపడిపోయేది. అలా బాధపడుతున్నారని ఆమె దగ్గరికి తీసుకునేది. ఆమె ఎంతో విధంగా తీసుకోవడం వల్ల ఆమె బాధల పోలీసులు ఎంత బాధ పెట్టారో చెప్తే అమ్మ కూడా బాధపడిపోయి ఏడ్చేసేదంట అమ్మ కూడా అక్కడ. ఆ రకంగా చాలా బాధలు అనుభవించింది అమ్మ కూడా. ఈ మఠంలో ఉన్న సన్యాసులు కూడా చాలా బాధలు అనుభవించారు. కానీ అమ్మ ప్రేమ వల్ల, అమ్మ మీద నమ్మకం వల్ల వాళ్ళు అలా ఉండిపోయారు. అప్పటికి ఇప్పటికి కూడా ఉండిపోయారు అలాగే. కుటుంబం వారి అవరోధం. యువకులను ఇలా సన్యాసులుగా మార్చటం మాతృదేవి ఇంట్లోని వారికి నచ్చలేదు. సోదరులు, మరదళ్ళు మాతృదేవికి ఎదురు తిరిగారు. ఈ విషయంలో మాతృదేవి వారినెవరిని పట్టించుకోకుండా దృఢంగా నిలబడ్డారు. ఒకసారి ఒక యువకుడు సన్యాస దీక్ష కోసం తహతహ చెందడం చూసి మాతృదేవి అతన్ని ప్రోత్సహించారు. అది చూసిన నళిని, "అత్తా ధోరణి చూడు, అతడు BA చదువుకుంటున్న యువకుడు. ఎంత ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అతన్ని చదివించి ఉంటారు. అతడు డబ్బు సంపాదించి వృద్ధులైన తల్లిదండ్రులను ఆదుకోకుండా మఠంలో చేరబోతున్నాడు. అందుకు అత్త మద్దతు పలుకుతున్నారు" అంది. మాతృదేవికి నళిని మాటలు రుచించలేదు. "ఇదిగో చూడు, నీకు అతని గురించి ఏమి తెలుసు? అతడు కాకి కాదు, కోయిల. కోయిల ఎదిగిన వెంటనే తన నిజమైన తల్లిని గుర్తుపడుతుంది. వెంటనే పెంపుడు తల్లి అయిన కాకిని వదిలిపెట్టి తల్లితో కోయిల తల్లితో కలిసిపోతుంది" అన్నారు. ఆ యువకుడు తర్వాత సన్యాసి అయ్యాడు. చూడండి, కుటుంబంలో కూడా కొన్ని అవరోధాలు వచ్చినాయి. ప్రభుత్వంలోనే కాదు, సంఘంలోనే కాదు, కుటుంబంలో కూడా కొన్ని అవరోధాలు. అందుకని ఇవందరినీ సన్యాసంగా మార్చేస్తుందని చెప్పేసి ఆ సోదరులకి, ఆ సోదరు మరదలకి ఇష్టం లేదట. అట్లా ఒకసారి ఏమైందంటే ఒక యువకుడు వచ్చి సన్యాదేశమని అడిగాడు. ఎంతో ఎంతో తాతలు పడుతున్నాడు, ఎంత ఆతృతగా ఉన్నాడట. అది చూసి అమ్మ సరైన మాతృదేవి కూడా అతను ప్రోత్సహించింది, సరే అంది. అప్పుడు నళిని తన తమ్ముడు కూతురు ఒక అమ్మాయి ఇచ్చి, ఏంటి అత్త నువ్వు ఇట్లా, ఆ పిల్లాడి ఇంటి BA చదువుకున్నాడు, ఆ BA చదువు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారు, మరి చదివించిన చదువు వ్యర్థమైపోయినా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆదుకోవద్దు, ఇతను మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి మరి తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, మరి తల్లిదండ్రులు చూసుకోకుండా వచ్చి మఠంలో చేతి అతను ఏం చూస్తాడు మరి అని చెప్పేసి అడిగిందంట. అంటే అని అత్తకి మద్దతు చెప్పింది, ఇలా చేయకూడదని. అప్పుడు మా అత్తకి నల్లి మాట, ఆ అమ్మాయి చెప్పే మాటలు ఏం బాగా లేదమ్మా, అలా ఏంటి అనుకుంటున్నావు, నువ్వు అలా అనుకోబాక, వద్దులని ఎందుకో ఆదుకోకుండా ఉంటాడు అతను అని చెప్పి దానికి ఒక ఉదాహరణ చెప్పింది. ఇదిగో నీ గురించి ఏం తెలుసు నీకు, కోయిలంట గుడ్లు పెట్టేది, కాకి వేసుకుని కాకి గుడిలోనే పెడుతుందట. కోయిల గూడు కట్టుకోదు. అంటే కోయిల కాకి దగ్గర రెండు నల్లగానే ఉంటాయి, అంత పెట్టుకోదు. అట్లా గుడ్లు కూడా ఒకటిగానే ఉంటాయి. అందుకని కోయిలు వెళ్ళి కాకి లేనప్పుడు వెళ్ళి తన గుడిలోకి వెళ్ళి గుడ్డు పెట్టేస్తుంది, కాకి పొదిగి పిల్లలు అయిపోతుంది. అప్పుడు మొట్టమొదటి పిల్లలేమో కాకే తల్లి అనుకుంటుంది. పెరిగిన కొంది కాయని గుర్తు పెట్టేసి కోయిల దగ్గరికి వెళ్ళిపోయి కోయిల్ని తన సొంత తల్లి అని కోయిల్ని చూసుకుంటాం కానీ కాయని చూడడం అనమాట. అలాగే ఈ పిల్లాడు కూడా పెద్దదైన తర్వాత సన్యాసిగా ఉన్నప్పుడు పెద్దవాడు అయిన తర్వాత తనకు ఏదో తనకు తెలిసినటువంటి భక్తితోటి తనతోటి తన పెంపుడు తలంచుకుంటాడు. అట్లా ఏమనుకోబాక, ఎందుకో తల్లిదండ్రులు ఏం వదిలిపెట్టడు, తర్వాత సన్యాసి అయినా కూడా తన తల్లిని చూసుకునే శక్తి ఉంటుంది అతనికి అని తిరిగి చెప్పేదట. ఒక వివాహిత యువకునికి మాతృదేవి సన్యాస దీక్షనిచ్చారు. ఆ సంగతి తెలుసుకున్న ఆ యువకుని తల్లి ఆగ్రహంతో వచ్చి మాతృదేవిని పనిని అధిక్షేపించింది. మాతృదేవి ఆ యువకుని తల్లి ఆరోపణలన్నింటినీ మౌనంగా విని, ఇతడు అలా వ్యవహరించటంలో తప్పేమీ లేదు, నిజానికి అతను సరైన దారిని ఎంచుకున్నాడు, కుటుంబ మృతి కోసమైన ఏర్పాట్లన్నింటినీ చేసిన తర్వాతే సన్యాసం తీసుకున్నాడు అని చెప్పారు. మరొక యువకుడికి మాతృదేవి సన్యాసం ప్రదానం చేసినప్పుడు అతడి బంధువు ఒక ఆమె మళ్ళీ ఇదే కథ, ఇదిగో మరొకరికి కూడా సన్యాసిగా మార్చేశారంది. వెంటనే మరొక స్త్రీ, ఆ యువకుని తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో అతన్ని పెంచి ఉంటారు, అవన్నీ పటాపంచలైపోయాయి. వివాహం కూడా ఒక కర్తవ్యమే కదా, అత్త అలాగే సన్యాసును రూపొందిస్తూ ఉంటే మహామాయ తప్పకుండా ఆగ్రహిస్తుంది అంది. ఆ మాటలు విన్న మాతృదేవి, అమ్మాయి ఇదిగో చూడు, ఇంద్రియ సుఖాల పట్ల తీవ్రమైన లాలస ఉన్న వ్యక్తి నేను చెప్పానని వెంటనే సన్యాసం తీసుకుంటాడా ఏమిటి? కానీ ఎవరైనా పుణ్యశీలి, భగవంతుడే నిజం, ప్రపంచం మాయ, లీలా వినోదం అనే సత్యాన్ని గ్రహించినప్పుడు అతడికి నేను కాస్త సాయం చేయాలి కదా. వీరందరూ నా దివ్యతనయులు, పువ్వులాంటి పవిత్రతతో లోకంలో జీవిస్తారు. దీనికన్నా మహాభాగ్యం మరొకటి ఉంటుందా? గృహస్థులు పడే బాధలు చూసినప్పుడు నా నరనరాలు దహించిపోతున్నాయి అన్నారు. ఇట్లా ఇవి ఎంత ఎంత బాధలు పడతా అందరినీ సన్యాసంలో దింపిందో చూడండి. ఒక వివాహిత వచ్చి సన్యాస దీక్ష ఇచ్చారండి. వివాహం చేసుకున్నటువంటి యువకునికి మాత్రమే సన్యాసి ఇచ్చారు. అప్పుడు ఈ సంగతి తెలుసుకున్న ఆవిత వచ్చి పోట్లాడిందంట.
ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇలాంటి పనులు చేస్తున్నావు అన్న. మరి తల్లిదండ్రులకి ఏం ఒక్కర్లేదా, అలాగే చూసుకోక్కర్లేదా, అది ఈ వ్యవహారం ఏం బాగాలేదు నీ వ్యవహారం అని చెప్పేసి చెప్పి గొడవ పెట్టిందంట. దానికి ఆమె చెప్పారనమాట. మరొక యువకునితో కూడా మాతృదేవి సన్యాసం ప్రదానించి మళ్ళీ అలాగే ఇచ్చింది. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా సన్యాసం ఇచ్చేదంట ఇవిడ. అప్పుడు వాళ్ళందరూ ఏంటి ఇట్లా చేస్తే నువ్వు ఎట్లాగూ సన్యాసం మార్చేస్తున్నావు, ఇంకా ఆ తల్లిదండ్రులందరూ కూడా ఏమైపోవాలి, భార్య పిల్లల సంసారం అంతా ఏమైపోవాలి అని, ఇట్లా ఈ పద్ధతి బాగాలేదు అని చెప్పేసి అనేవారట. అయితే కూడా ఆమె చెప్పేది అనమాట, అమ్మాయి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంద్ర సుఖాల వల్ల వాళ్ళకి ఇష్టమైనకుంటే వాళ్ళు ఎందుకు వస్తారు, నేను పిలవలేదు కదా, వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు కదా, అమ్మ నాకు సన్యాసం చేసి ఇవ్వని వస్తున్నారు వాళ్ళు, నేను పిలవలేదు. వాళ్ళు సంసారం మీద ఇష్టం ఉంటే ప్రేమ ఉంటే సంసారంలోకి వెళ్తారు కదా, వాళ్ళకి ఇష్టం లేక కదా ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి, ఇది నిజమమ్మా మీరు ఏమనుకుంటున్నారు కానీ మీరు బయట కనిపించేంత మాయ, ఈ మాయా ప్రపంచం చేసే మాటలు చూస్తున్నారు మీరు, ఈ మాయలు అసలు సత్యాన్ని గ్రహిస్తే మీరు ఇలా మాట్లాడరు అని. అలా సత్యాన్ని గ్రహించిన వాడు నా దగ్గరికి వస్తున్నాడు, మరి వాళ్ళకి నేను సహాయం చేయాలి కదా. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు, వీళ్ళ దివ్యత్వమైన తన బిడ్డలు నాకు, వీళ్ళందరూ అన్ని పువ్వు లాంటి పవిత్రతో వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి, నేను వికసింప చేయాలి ఆ పువ్వుని అని. ఇదే ఒక భాగ్యం, మహాభాగ్యంగా అనుకోవాలి అని. గృహస్థులు పడే బాధలు చూసినప్పుడు అసలు వాళ్ళు గృహస్థంగా ఉండి ఇది మాయా ప్రపంచం పడి ఆ మత్తులో పడే కష్టాలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనుక వాళ్ళందరూ బయటపడి ఆ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు దివ్య తనయులు అయ్యారు వాళ్ళందరూ కూడా. అలాంటి దివ్యతలకు నేను తప్పకుండా మార్గం చూపించాలని అమ్మనేదట. త్యాగమూర్తులైన తనయులు. సన్యాసాన్ని మాతృదేవి ఒక దృక్పథంలోనే చూశారు. మాతృదేవి ప్రసాదించే బ్రహ్మచర్య, సన్యాస దీక్షలు కూడా ఇలాంటి తల్లి తనయుల బాంధవ్య సమన్వితమైనవి మీద నిలబడింది. మంత్రదీక్షల ఇక్కడ కూడా సంప్రదాయాలకు, క్రతువులకు ప్రాధాన్యం లేదు. సన్యాస ఆదర్శం, రామకృష్ణ సంఘ ప్రాతిపదిక, దాని లక్ష్యం, ఆచరణ విధానం, సన్యాసుల జీవన విధానం ఇత్యాదులు వివరించి ఆ దీక్షలకు తగినట్టు ధవళ వస్త్రాలు లేదా కాషాయ వస్త్రాలు ప్రసాదించేవారు మాతృదేవి. తర్వాత భగవంతుడా వీరందరూ సన్యాస ఆదర్శాన్ని ఖచ్చితంగా అనుసరింపచేటట్లు కాపాడండి. వీరు కొండల్లో, అరణ్యాల్లో ఎక్కడ ఉన్నా ఒక పిడికెడు అన్నం లభించేలా ఆశీర్వదించండి అంటూ గురుదేవులను ప్రార్థించేవారు. హోమం మొదలైనవి బేలూరు మఠానికి వెళ్లి నిర్వర్తించమని చెప్పేవారు. గృహస్థులకు తమ బంధువులకు చెప్పుకోవడానికి పలువురు ఉంటారు. లోకాన్ని త్యజించి గురుదేవులను మాత్రమే ఆశ్రయించి మఠంలో చేరిన సన్యాస తనయులకు తామే తల్లి, తండ్రి, గురువు అయ్యారు మాతృదేవి. అంత మాత్రమే కాదు, గురుదేవుల అవతార కార్యంలో ఈ సన్యాస తనయుల పాత్ర ముఖ్యమైనది కనుక వారితో పాటు ఒక విశేషమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు మాతృదేవి. భగవంతుని కోసం సర్వస్వము త్యజించిన వీరందరితో పాటు కాకుండా నేను మరెవరితో ఉండగలుగుతాను అంటూ తరచు చెప్పేవారు. ఒకరోజు తన బంధువులను సూచిస్తూ మాతృదేవి ఆరూపానంద స్వామితో వారినందరినీ నేను ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంది. లేకపోతే నేను వారికి ఏదో అన్యాయం చేస్తున్నట్లు అనుకుంటారు. ఉన్న దాంట్లో శ్రేష్టమైనది వారికి ఇవ్వాలి. సదా సర్వవేళలా వారిని పట్టించుకోవాలి. లేకపోతే గొడవ పెడతారు. కానీ మీరందరూ నా తనయులు. నేను ఏం చేసినా అది మీకందరికీ తృప్తిగానే ఉంటుంది. మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మీరు ఏమీ అనుకోరు. నిజానికి మీరు మాత్రమే నాకు చెందినవారు. రాతి తదితరులు కాదు. మీ అందరికీ నేను అత్యంత ఆకర్షితురాలినైనా దానిలో మాయ లేదు. ఈ ఆకర్షణే నన్ను పదే పదే భూమికి లాక్కుంటూ వస్తూ ఉంది అన్నారు శారదామ. అది ఇది సన్యాసాన్ని మాతృదేవి ఇచ్చేవాడు కానీ మాతృదేవి చెప్పేది బ్రహ్మచర్యం, సన్యాసీషులు కూడా అలాంటి తల్లి తల్లి బాంధవ్యం సమన్వితమైనది అని చెప్పేవారు అనమాట. ఏమని చెప్పేవారంటే బ్రహ్మచర్య తీసుకోవటం మంచిది, ఎందుకు సన్యాస దృష్టిని తీసుకోవటం మంచిది, కానీ మంత్రదీక్ష ఇక్కడ చాలా సంప్రదాయాల కథలకు ప్రాధాన్యం లేదు. కానీ సన్యాసం తీసుకుంటే ఒక ఆదర్శంగా ఉండాలి. సన్యాసం తీసుకున్న ఉడికి బట్టలేయటం మార్చుకోవడం కాదు, ఒక ఆదర్శంగా ఉండాలి. ఫలానా రామకృష్ణ మఠంలో ఫలానా సన్యాసి అంటే ఆయనకు ఎంతో విలువ ఉండాలి. అలాంటి ఆచరణ, ఆమె చెప్పేటువంటి ఆచరణ, దాని లక్షణాలు చెప్పి వింటే వాళ్ళ అసలు వాళ్ళ జీవన విధానంలో ఎంతో గొప్ప మార్పులు వస్తాయి అన్నమాట. వాళ్ళకి ఆ దీక్షకు తగినట్టుగానే వాళ్ళకి కొంతమందికి ఏమో కాషాయ వస్త్రాలు ఇచ్చేదంటే, కొంతమందికి ఏమో దవడ వస్త్రాలు అంటే తెల్లటి బట్టలు వేసుకునేవాళ్ళట వాళ్ళు. తర్వాత వాళ్ళందరికీ బాగా మంచి జరగాలని వీరందరూ అమ్మ ప్రార్థన చేసేదట. వీరందరూ సన్యాస ఆదర్శాన్ని ఇస్తున్నారు కనుక వాళ్ళందరూ అనుసరించి కాపాడండి అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడున్న కొండల్లో ఉన్న, పర్వతాల్లో ఉన్న, చెట్లలో ఉన్న, అడవిలో ఉన్న, ఎక్కడున్నా సరే వాళ్ళు ఈ దీక్ష ప్రారంభించారు కనుక వాళ్ళందరికీ ఎంతో కొంత అన్నం
వాళ్ళకి వచ్చేటట్టుగా చేయి భగవంతుడు అని భగవంతుని కోరేదట ఆమె. వాళ్ళు ఎందుకంటే తనే వాళ్ళందరికి ఆత్మ గురుదేవులకు అవతారం కారణంలో ఆమె అందరికీ నేనే తల్లి తండ్రి గురువు కూడా అని అనుకునేది అనమాట. అని ఆ విధంగా వాళ్ళందరికీ దీక్ష ఇచ్చేటప్పుడు అనేది అనమాట. అంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నారమ్మ అని చెప్పేవారంట. వాళ్ళ బంధువులు ఎంతో మంది వస్తారు, బంధువులతో చెప్పేది వాళ్ళందరూ చెప్పే మాటలు వినకూడదు వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా ఒక అని ఏమీ వాళ్ళకేమీ అపకారం చేసేది కాదు, వాళ్ళని ఏమీ అనేది కాదు. కానీ తనకు దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం తన దగ్గర తీసుకునేది అని అనుకునేది అనమాట. ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి అందించాలి అనుకునేది అనమాట. ఎప్పుడు ఏ వేళలో కూడా వాళ్ళని పట్టించుకునేదట. లేకపోతే గొడవ పెడతారంట అని చెప్పేసి మీరందరూ నా తనయులు అని చెప్పేది, అందరూ నాకు సమానంగా మీరందరూ నా బిడ్డలే అని చెప్పుకునేదట ఆవిడ. అందరికీ తృప్తిగా ఉండేటట్టు చేసేదట. మిమ్మల్ని నేను అసలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మీరు ఏం అనుకోరు నన్ను, కానీ మీరందరూ నాకు చెందిన వాళ్ళే అని. రాదు అంటే వాళ్ళ చేతి తమ్ముడు కూతుర్లు అమ్మాయి అన్నారు కదా, వాళ్ళు కాదు నాకు కావాల్సిన వాళ్ళు, మీరే నాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళందరి పట్ల ఎంతో ఆకర్షితం అయ్యేదట. ఈ ఆకర్షణ అందరూ కూడా అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ చేరితేనే ఆమెకి ఎంతో ప్రేమ వచ్చేదంట. భూమి తన దగ్గర లాక్కున్నట్టుగా అనిపించేది, భూమాతలాగా అనిపించేదట ఆమెకి. మాతృదేవి ఇంటికి పెద్ద. బ్రహ్మచారులు, సన్యాసులు, స్త్రీలు ఆమెతో పాటు ఉండేవారు. కానీ సన్యాసుల జీవితాలలో స్త్రీలో గృహస్థులో ప్రవేశించకుండా ఉండాలనే విషయంలో మాతృదేవి అమిత శ్రద్ధ వహించారు. ఒకరోజు ఉద్బోధనలో రాధు పాంజేబులు కాళ్ళకు వేసుకొని గద్దె గొలుసులు ధరించి వేగంగా పరిగెత్తింది. అది చూసిన మాతృదేవి, ఏయ్ రాధు, నీకు సిగ్గు అనేది లేకపోయిందా ఏమిటి? కింద నా సన్యాసుల తనయులు ఉంటున్నారు. వారందరూ కేవలం లీలా వినోదం కోసం ఇక్కడికి వచ్చి జీవనం గడపడం లేదు. ఆధ్యాత్మిక సాధనలు అనుసరించడానికి ఇల్లు వాకిలి వదిలి వచ్చారు. వారి వ్రతానికి భంగం వాటిల్లితే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా? నువ్వు పాంజేబులు వేసుకొని పరిగెడుతూ ఉన్నావు. వారందరూ ఏమనుకుంటారు? వాటి వెంటనే తీసివేయంటూ గట్టిగా చెప్పారు. గత్యంతరేక పాంజేబులను తీసివేసింది రాధు. అది చూడండి, మాతృదేవి ఇంటికి పెద్ద బ్రహ్మచారులు సన్యాసులు అందరూ వచ్చేవారు. స్త్రీలు కూడా ఆమెతో పాటు ఉండేవారట. కానీ సన్యాస జీవితంలో స్త్రీలు గృహస్థుల ప్రవేశించడానికి కూడా ఉండే విషయం మాతృదేవి శ్రద్ధ వహించేవారు అనమాట. ఆ స్త్రీలు కూడా ఉండేవారు, ఆ స్త్రీలో గృహస్థులో అని తెలుసుకుని మరి ఉంచేవారు అనమాట. అట్లా ఉన్నప్పుడు అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ ఉద్బోధనలో ఒక రాధు అనే అమ్మాయి ఉంది కదా, తమ్ముడు కూతురు, ఆ అమ్మాయి ఏం చేసింది, కాళ్ళకి గజ్జలు వేసుకుని పెద్ద పెద్ద గజ్జలు వేసుకుని తిరుగుతా పరిగెత్తుందంట. పరిగెత్తుంటే మరి పెద్ద శబ్దం వస్తుంది కదా, అందుకని నీకు సిగ్గునే లేదా, నీకు ఇంతమంది సన్యాసులు అయిందా నా దగ్గర ఇక్కడ, మళ్ళీ వారందరూ ధ్యానం చేసుకున్నారు, వాళ్ళు లీలా వినోదం కోసం చూడలేదు అంటే నీ గజ్జల సౌండ్ వింటా నీ కూర్చోలేదు, కానీ వాళ్ళు మంచి ధ్యానంలో ఉన్నారు. అలాంటి టైంలో నువ్వు వచ్చి అట్లా వాళ్ళ ధ్యానాన్ని భంగం చేస్తున్నావు, అందుకని అలా భంగం చేస్తే ఏమవుతావో తెలుసా నువ్వు అని హెచ్చరించిందట. అప్పుడు ఆమె వేసుకున్నట్టు పరిగెత్తుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వెంటనే తీసేయని చెప్పగానే అత్యంత లేక ఆమె ఆ పట్టాలను కాళ్ళకు వేసుకునే పట్టాలను తీసేసిందంట. ఒకసారి ఒక భక్తురాలు నడిచి వెళ్ళేటప్పుడు ఆమె పమిట కొంగు బ్రహ్మచారి వరుదుని మీద పడింది. అది చూసి మాతృదేవి ఆమెతో, ఏమిటమ్మా ఇది, ఇంత ఉదాసీనంగా నడుస్తున్నావు? వారందరూ బ్రహ్మచారులు, నమస్కరింపదగ్గ వారి. అతడికి నమస్కరించంటూ ఆమె అతనికి నమస్కరింపజేశారు. అంతేకాదు, స్త్రీలు అప్పుడప్పుడు సన్యాసులు నివసించే మఠానికి వెళ్ళడం కూడా మాతృదేవికి నచ్చదు. అమ్మాయి, నీ మనసులో చెడు ఆలోచన ఏమీ లేకపోవచ్చు, కానీ వారి మనసులో నీ కారణంగా చాంచల్యం చెలరేగేది. అందుకే నువ్వు బాధ్యతురాలవుతావు అని మర్చిపోకని హెచ్చరించేవారు. ఇది కూడా చదివేసాను. సరే, సన్యాసం మహత్యాన్ని మాతృదేవి ఎలా పరీక్షించారో ఈ సంఘటనల మూలంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. గోలాబ్ మాతృదేవితో పాటు సంఘ గురువుగా ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఉండేవారని చూశాం. ఆమె ఒక సందర్భంలో ఒక బ్రహ్మచారితో ఏర్పడ్డ అభిప్రాయ భేదం వల్ల కోపోద్రిక్తురాలై అతడు అక్కడుంటే నేను ఉండలేను, నేను బయలుదేరుతున్నాను అని అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఈ సంగతి మాతృదేవి తెలిసింది. మాతృదేవి కాస్త గట్టిగా, ఆమె ఎవరు, కేవలం కుటుంబశ్రీ, కావాలంటే ఆమె వెళ్ళిపోవచ్చు. ఆ బ్రహ్మచారి నా కోసం సర్వస్వము త్యజించి ఇక్కడ ఉంటున్నాడు కదా అని చెప్పారు. అబ్బా చూడండి, కొంచెం కిందకు పెట్టాము. ఒకసారి ఏమైందంటే కలకత్తాలో ఒక సారీ నడిచి వెళ్ళేటప్పుడు ఆ పమిటి కొంగు బ్రహ్మచారి మీద పడిందంట. అట్లా వయ్యారంగా నడిచిందేమో, ఆ బ్రహ్మచారిని పడితే ఆమె చూసిందండి. అమ్మ చూసి, ఏంటమ్మా అలా 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 నడుస్తున్నావు చక్కగా, వాళ్ళందరూ బ్రహ్మచారులు,
నీ మనసులో ఏమి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు కదా, జరగవచ్చు. అందుకని వాళ్ళకి నమస్కరించాలి నువ్వు, అలా వేయకూడదు అని చెప్పితే ఆమె తప్పకుండా నమస్కరించిందట. అలా కాకుండా స్త్రీలు అప్పుడప్పుడు సన్యాసం ఉండేట ప్లేస్కి రావడానికి కూడా ఇష్టం ఉండేది కదా అమ్మకి. ఎందుకంటే వీళ్ళ మనసులో ఏమి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో సన్యాసుల మనసులో ఏమన్నా చాంచల్యం కలగొచ్చు కదా అని చెప్పేసి, అందుకని మీరు ఆ బాధ్యత తెలుసుకుని మరి మెసరాలి అని ఆమె హెచ్చరించేదట. అంతేకాకుండా సన్యాసి దాన్ని మాతృదేవి ఎలా పరిష్కరించారంటే, ఈ సంఘటన మూలంగా మనం కొంత చూసుకోవాలి. గోలామ మాతృదేవితో పాటు సంఘ గురువుగా ఉంటూ ఉండేదట. ఆమె కూడా గోలామ ఇదివరకు మనం చదువుకున్నాం ఆమె గురించి. ఆమె ఆవిడ మాతృదేవి పాటే ఉంటూ ఉండేది. ఆమె కూడా ఒక సంఘ గురువుగా ఉండేది అనమాట. ఆ అమ్మకి సేవలు చేస్తూ ఉండేది కూడా. అది అయితే ఒక సందర్భంలో ఏమైందంటే, ఒక బ్రహ్మచారితో ఏర్పడే అభిప్రాయం వల్ల కోపం వచ్చింది. ఒక బ్రహ్మచారి అక్కడ ఉన్నారు, వాళ్ళతో కోపం వచ్చి ఏదో భేదం వచ్చింది. అతడు ఇక్కడ ఉంటే నేను ఉండలేను అని గట్టిగా అరిచిందట. అయితే వెళ్ళిపోవడం సిద్ధిస్తే మాతృదేవి చెప్పిందంట, దాని కారణంగా అయితే ఎవరైనా ఉండక్కర్లేదు, కుటుంబస్తులు కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. బ్రహ్మచారి కోసం సర్వస్వం త్యజించి వచ్చి, బ్రహ్మచారులు ఎలా వచ్చారు, అన్ని సర్వస్వం త్యజించాడు, కుటుంబాలు భార్య పిల్లలు అంతా ఇల్లు వాకులు అన్ని సార్లు వచ్చారు, కనుక వాళ్ళు ఉండాలి ఇక్కడ, అంతేగాని కోపం వస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పేదట ఆవిడ. అందువల్ల చదువమ్మా. స్టాప్ చేద్దామమ్మా, పేజ్ అయిపోయింది. ఓకే.